మీ పేరు? బంకా నాగమణి. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. మరి ఎలా ఉందమ్మా ఇప్పుడు ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకి. మరి ఎలా అనిపిస్తుందమ్మా అసలు చంద్రబాబు నాయుడు గారు కూటమి గెలవడం? అసలు చంద్రబాబు నాయుడు గారు కూటమితో గెలవటం వల్ల ఆంధ్రప్రదేశ్ బతికుంది ఈ రోజున. మళ్ళీ లేదంటే అసలు పోయినసారి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఆయన ఒక తాటి మీద తీసుకొచ్చారు, బ్రతికించారు. ఆ ప్రజలకి ఒక ఆసరా, ఒక ధైర్యాన్ని కల్పించారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని కానీ, పిల్లలకి యువతకి భవిష్యత్తు ఉద్యోగాలు వస్తాయని నమ్మకం కానీ, మరి అంతా నిత్యావసర వస్తువులు కంట్రోల్లో ఉంటాయని కానీ చంద్రబాబు వస్తేనే నమ్మకం ప్రజలకి. అంతే, అందరూ హ్యాపీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి రేట్లన్నీ తగ్గుతాయి అనుకుంటున్నారా? నిత్యావసర వస్తువులన్నీ ముందు చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తారు. నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేస్తారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నిత్యావసర రేట్లు పెరగల. ప్రకృతి సహకరించకపోయినా, వర్షాలు రాకపోయినా, పంటలు లేకపోయినా రేట్లు మాత్రం పెరగల. ఆయన అలా అది కంట్రోల్ చేస్తారు. నిత్యావసర రేట్లు కంట్రోల్లోనే ఉంటాయి. మరి అంతేకాకుండా ఆయన రాగానే ఇప్పుడు రేపు ఫస్ట్కి ఫెన్షన్ అండి. ఫెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ, అంటే ఫెన్షన్ మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళకి ఒకేసారి ఏప్రిల్ నుంచి ఈ 3,000, ఇప్పుడు ఒకేసారి 4,000 ఇస్తున్నారు. మరి 7,000 ఫెన్షన్ ఇవ్వబోతున్నారు. అసలు ఎలా ఉందండి? పేద ప్రజలంతా ఎలా చూస్తూ ఉంటారు దీనికోసం? అసలు ఇన్నాళ్ళు పండగలు వచ్చినాయో లేదో, పండగ సరదాగా ఉన్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు 7,000 రూపాయలు ఒకసారి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇస్తానన్న 4,000తో పాటు 3 నెలలు 3,000 కూడా కలిపి ఇస్తారంటే 7,000 రూపాయలు వస్తున్నాయని అసలు ఎంత ఆనందంలో ఉన్నారో. వృద్ధులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, వికలాంగులు కానీ 7,000 రూపాయలు వస్తాయని ఇప్పటివరకు చూడాల. 7,000 రూపాయలు పింఛన్ అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అసలు 7,000 ఇస్తున్నారంటే చాలా ఆనందంలో ఉన్నారు. అసలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అసలు వాళ్ళ ఆనందం చెప్పలేము నోటితో. వాళ్ళ ఆనందం చెప్పలేమంటున్నారు. మరి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే వాలంటరీ వ్యవస్థ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేదండి. మరి రేపు చూసుకున్నట్టయితే సచివాలయం వ్యవస్థ వచ్చి ఇస్తారని కూడా వినిపిస్తున్నాయి, మనకి వింటూ ఉన్నాము. మరి ఈ వాలంటరీ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రజలు ఏమైనా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయంటారా? ఏముండదండి, 1-2 రోజులు లేటుగా ఇస్తుంటారు వీళ్ళు. అంత కాకపోతే వాలంటరీ వ్యవస్థ కంటే ఈ గవర్నమెంట్ సిబ్బంది, ఈ అంగన్వాడీ వ్యవస్థ, సచివాలయం సిబ్బంది ద్వారా పింఛన్లు వెళ్ళటమే కరెక్ట్. వీళ్ళు గవర్నమెంట్ మనుషులు, వీళ్ళ ద్వారా పింఛన్లు వెళ్తే వాళ్ళే సక్రమంగా తీసుకెళ్ళిస్తారు. ఎగబడే అవసరం లేదు. వాళ్ళు 50 ఏళ్ళకి ఒక్క వాలంటరీ బదులు వీళ్ళు నిదానంగా ఇంకో 2 రోజులు ఎక్స్ట్రాగా ఇస్తారు. ఇళ్ళమ్మట వెళ్ళి ఇస్తారు. ఆయన అన్నమాట ప్రకారం ఇంటికే పింఛన్ పంపిస్తారు చంద్రబాబు నాయుడు గారు. మరి అదే కాకుండా అసలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి కూటమితో గెలిచారండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అసలు ఎలా ఉందండి? ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారంటారా? మరి హ్యాపీగానే ఉన్నారు కదండి. కుడి చేయి ఎడం చేతోడు, ఎడం చేయి కుడి చేతోడు, లెఫ్ట్ రైట్ 2 ఉండాలి. అతను చంద్రబాబుతో కలిసి నడవాలి అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అందుకని ఆయన కలిసి ప్రయాణం చేశారు కాబట్టి కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రజలు కూడా ఆనందంతోనే ఉన్నారు కూటమితో రావటం. ఎందుకంటే అతను కూడా ప్రజా సమస్యల మీద పోరాడాడు పవన్ కళ్యాణ్ కూడా. చంద్రబాబు నాయుడు గారు కూడా అందుకే హక్కును చేర్చుకున్నారు. దానివల్ల ప్రజలు కూడా ఆనందంతోనే ఉన్నారు. మరి అంతేకాకుండా మరి ఇప్పుడే మళ్ళీ ఆగస్టు నుంచి ఫ్రీ బస్సులు కూడా అంటున్నారండి ఆడవాళ్ళకి. మరి తెలంగాణలో చూసుకుంటేనేమో ఫ్రీ బస్సుల వల్ల చాలా ఇబ్బంది పడిపోయారు ప్రజలు అని అంటున్నారు. మరి ఏపీలో కూడా అలాగే జరిగిద్దంటారా? అంటే అన్నీ అనుకూలంగా చేస్తారంటారా? దానికి లెక్క ఉంటుందమ్మా. దానికి ఫ్రీ బస్సుకు కూడా కొన్ని లెక్కలు ఉంటాయి. ఎందుకు ఇబ్బంది పడ్డారు ఆడవాళ్ళు అంటే, అందరూ ఆఫీస్కి వెళ్ళి ఒకే టైము. ఫ్రీ బస్ కనుక ప్రతి వాళ్ళు తోసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అందరికీ ఇవ్వడం అంటే కూడా ఇబ్బందే. కొన్ని షరతులు ఉండాలి వాళ్ళకు కూడా. ఆ షరతుల ప్రకారం పాసులు ఇచ్చేలా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. అలా ఆర్టీసీకి కూడా ఇబ్బంది జరగకుండా చూసుకోవాలి. అంతే. ఇప్పుడే ప్రభుత్వం చాలా ఇస్తానని హామీలు ఇచ్చారు. ఇవన్నీ నెరవేర్చుకు రావాలి ఆయన. ఆ ఇబ్బంది కలిగించకూడదు ప్రభుత్వానికి కూడా. అందుకని ప్రజలు కూడా సహకరించాలి. ఎవరికి అది అనువుగా బస్సు ఎక్కి దిగడానికి ఫ్రీగా ఉంటుంది, ఎవరైతే ఫ్రీగా బస్సు ఎక్కగలరో వాళ్ళకి మాత్రమే రాయితీ ఇవ్వాలి ప్రభుత్వం కూడా.
ఓకేనండి. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నట్టు గతంలో ఆయన సీఎంగా ఉన్నారు. ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదండి. మరి ఆయన ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్ గారికి లెటర్ రాయటం జరిగింది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే ఆయన లెటర్ రాసుకోవటం 23 వచ్చిన మా చంద్రబాబు నాయుడుకి ఆ రోజు ప్రతిపక్ష హోదా లేదని చెప్పి చాలా వెటకారం వెక్కిరిచ్చాడు కదా. ఇప్పుడు ఎందుకు 11 వస్తే ఆయనకి ఇవ్వాలి? లెటర్ ఎందుకు పెట్టుకున్నాడు? 23 వచ్చినప్పుడు లేదని చెప్పి వెటకారంగా నవ్విన ఆయన ఇప్పుడు 11 వచ్చినాయి అని చెప్పి ఏ పర్మిషన్ ఇస్తారనుకొని ఏ అర్హతతో అడిగాడు ఆయన? అంటే నీకైతే ఒక న్యాయం, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకొక న్యాయం కావాలి నీకు లేదు. ప్రతిపక్ష హోదా లేదు, అంతే. ప్రజలు నిన్ను తిరస్కరించారు. నువ్వు ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యి చాలా అగౌరవంగా కౌరవ సభ చేసేసావు. నీకు ప్రతిపక్ష హోదా ప్రజలు దక్కనివ్వాల, అంతే. మరి ఎలా ఉందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి గెలిచిందండి, మరి ఎలా అనిపిస్తుంది మీకు? కూటమి గెలిచిందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పండగ చేసుకు 4వ తారీఖే పండగ ఇదైంది. ఆ పండగ కోసం గత 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేసాం. ఇప్పుడు కాదు, 4 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఈ రాక్షస పాలన పోయిద్ది, ఎప్పుడు కూటమి గెలిచిద్ది, ఎప్పుడు మళ్ళీ పరిస్థితులు మారి ఇసుక జనాలకు అందుబాటులోకి వచ్చి జనాలకు పనులు ఉండి జనాలకు అందరికీ వాళ్ళు వేసే డబ్బులు కాకుండా జనం సంపాదించుకొని వాళ్ళ డబ్బులతో వాళ్ళు శుభ్రంగా తినాలని చూస్తున్నారు. ఆ పండగ వచ్చింది. కాకపోతే వాళ్ళకున్న గవర్నమెంట్లో ఇప్పుడు పోయిన గవర్నమెంట్ చేసిన లిస్టులన్నీ బయటికి తీసి ఇవన్నీ సరిచేద్దానికి కొద్ది టైం పట్టిద్ది. మనం కొద్దిగా ఓపిక పట్టాలి. అది గ్యారంటీగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి దాన్ని బయటికి బాగా విజయవంతంగా చేస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి ఇప్పుడు కూడా డబ్బులు ఇస్తాం అంటున్నారు కదండి, మరి గతంలో డబ్బులు ఇచ్చారు ప్రజలకు అంటున్నారు, మరి ఇప్పుడు కూడా డబ్బులు ఇస్తున్నారు కదా ఎక్కువ? అదే అండి, జనాల్లో అది పోవాలి. అంటే పనులు కనుక కరెక్ట్గా జరిగితే నాకు పింఛన్ రాలేదు, నాకు ఇది రాలేదనే ఆలోచన జనాలకి రాదు. అవి పనులు లేకే ఆ 18,000 వేస్తాడేమో, ఆ 10,000 వేస్తాడు, అమ్మఒడి వేస్తాడేమో, ఈ డబ్బులు కట్టుకుందాం అనే దాని గురించి ఎదురు చూశారు. ఇప్పుడు మీరు కరెక్ట్గా పనులు నడిచినాయి అనుకోండి, వీళ్ళు వేసినా అయిపోయినా ఉంటుంది. వేయకుండా ఎవరికి ఇప్పుడు ఊరిని వేస్తానంటే ఎవరికి ఆశ ఉంటుంది. కాకపోతే ఎంత ఇదిగా ఎదురు చూడరు. అంత ఎదురు చూసి అంత జనాలకి రానివ్వరు కూడా వీళ్ళైతే అని మా ఆశ. అందులో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఇక ఆయన అయితే అసలు ఊరుకోడు. ఆ రకంగానే చంద్రబాబు గారు కూడా అడుగులేస్తున్నారు. దాంట్లో అయితే ఎటువంటి డోకా లేదు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపు 1 తారీఖు అండి, మరి ఫస్ట్ అందరూ వికలాంగులు అయితే ఏంటి, వృద్ధులు అయితే ఏంటి పెన్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారండి. మరి ఏప్రిల్ నుంచి ఆ 1000 3,000, మరి ఇప్పుడు ఒకేసారి 4,000 మొత్తం కలిపి 7,000 ఇస్తున్నారండి. మరి ప్రజలందరికీ ఎలా అనిపిస్తుంది అంటారు? ప్రజలందరికంటే మొన్నటిదాకా వాళ్ళు 3,000 ఇచ్చారు, చిల్లరలేదమ్మా. 3,000 ఇచ్చారు. 3,000 గురించి అందరూ ఎదురు చూశారు. కానీ 4,000 ఇస్తున్నారు. 4,000 కంపల్సరీ కూడా ఈ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ లేకపోయినా సచివాలయం ఉద్యోగాల ద్వారా ఇస్తారు. అది మాత్రం కంపల్సరీగా గ్యారంటీగా ఆయన అమలు చేస్తారు. దాంట్లో ఏం చూడవసరం లేదు. మరి ఈ పెన్షన్ పెంచడం అనేది అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే పెన్షన్ పెంచడం అనేది వికలాంగులకి వితంతులకి పెంచడం మంచిదేనండి. మిగతా అందరికీ పెంచడం అంటే కాకపోతే తప్పదు, పాలసీ కాబట్టి పాలసీ పరంగా వెళ్ళాలి కాబట్టి. లేదంటే వాళ్ళకు ఆయుధం అయ్యిద్ది మళ్ళీ ఇది. మరి అంతేకాకుండా నెక్స్ట్ మంత్ నుంచి ఫ్రీ బస్సులు కూడా అంటున్నారండి. మరి అది ఎలా చూడొచ్చు? మరి తెలంగాణలో చూసుకున్నట్టయితే అంతా అంటే కొట్టుకోవడాలు ఇలా కూడా జరిగినాయి ఫ్రీ బస్సులు. మరి ఇలా ఇక్కడ ఏపీలో ఎలా ఉండబోతుంది అంటే ఏపీలో అయితే ఆ సిచ్యువేషన్ రాదు. ఎందుకంటే ఎవరు ఫ్రీ బస్సులు కంటే అది ఆలోచించరు. అది ఏంటంటే ఏదో పెట్టారు, ప్రయోగం చేశారు, అలా అడవడైంది. కాకపోతే ఫస్ట్ నుంచి ఒక నిబంధనతో పెడతారు, ఒక ఇది అర్హతతో పెడతారు. అది గ్యారంటీగా సక్సెస్ అయ్యిద్ది. ఏం చూడవసరం దాని వరకు. థ్యాంక్ యూ.